ఇంతకుముందు చెప్పుకున్నాం, జ్ఞానము అంటే ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు మనం పుస్తకాల్లో చదివేటటువంటిదంతా కూడా థియరిటికల్ నాలెడ్జ్. దీన్ని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్గా, అంటే అనుభవ జ్ఞానంగా ఎప్పుడైతే మార్చుకుంటామో ఆ జ్ఞానాన్ని ఏమన్నారు? విజ్ఞానము, విశేషణ జ్ఞానము. ఇది మామూలు జ్ఞానం. ఇది అది అనుభవంలోకి మారినప్పుడు ఈ జ్ఞానం అనేటువంటిది అప్పుడు అది ప్రాక్టికల్ నాలెడ్జ్, అది విజ్ఞానము అన్నారు. కాబట్టి జ్ఞానము పొందాలి, విజ్ఞానము పొందాలి. కేవలం జ్ఞానం వినేసి నాకు చాలా జ్ఞానం ఉందండి, నేను అందరికీ చెప్పగలనండి, అందరికి సరిపోదు. అది ఆ జ్ఞానం విజ్ఞానం కింద మార్చుకోగలగాలి, మారాలి కూడా. దానికోసం ప్రయత్నం చేయాలి. దాంతో తృప్తి చెందినటువంటి వాడు, జ్ఞానంతో విజ్ఞానంతో తృప్తి చెందినటువంటి వాడు కూటస్థ. కూటము అంటే కంసాలి వాళ్ళు ఉంటారు కదా ఆచార్యులు, వాళ్ళ దగ్గర ఒక విచిత్రమైన రాయి ఉంటుంది. అది ఒకవైపు సూదిగా ఉంటుంది, మధ్యలో ఒక దిమ్మలాగా ఉంటుంది. దాని మీద ఏం చేస్తూ ఉంటారంటే బంగారాన్ని కాల్చి రకరకాల షేపులు చేస్తూ ఉంటారు, రకరకాల షేప్స్. దాని మీద గాజులు చేస్తారు, దాని మీద ఉంగరాలు చేస్తారు, దాని మీద ఇవి చేస్తారు, చెవులకి పెట్టుకునేవి, మెళ్ళలో వేసుకునేవి, అన్ని దాని మీద కొట్టి చేస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని కూటము అంటారు. విచిత్రం ఏంటంటే, ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఆ మాటని, ఆ కూటము మీద ఎన్ని రకాల వస్తువులు తయారవుతూ ఉంటాయో అన్ని రకాలైనటువంటి వస్తువులు మార్పులు చెందుతూ ఉంటాయి, వాటి ఆకారాలు మారుతూ ఉంటాయి. సపోజ్ నేను వెళ్ళి ఏదన్నా ఒక 4 గాజులు తయారు చేయించాం అనుకోండి బంగారంతో, దాని మీదే తయారు చేస్తాడు. ఒక 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు ఆ గాజులు నచ్చకపోయేసరికి నాకు ఆయనకి ఇచ్చేసేసి, సార్ దీంతో ఏదన్నా ఇంకో గొలుసు లాంటివి చేయండి అని అన్నాను. దాన్ని ఆయన ఏం చేస్తాడు, కరిగించి ఆ బంగారాన్ని మళ్ళీ అదే దాని మీద పెట్టి ఏదో ఆకారాలు చేసి గొలుసులాగా తయారు చేసి ఇస్తాడు. మళ్ళీ అది కూడా నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ఆయనకి ఇస్తే అదే కూటం మీద కొట్టి మళ్ళీ ఏదో ఆకారం మార్చి ఇస్తాడు ఆయన కదా. ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఇన్ని ఆకారాలతోటి, బంగారంతో ఇన్ని వస్తువులు తయారు చేస్తున్నప్పటికీ కూడా, బంగారం యొక్క ఆకారాలన్నీ మారుతున్నప్పటికీ కూడా, ఆకారం మారినప్పుడల్లా దాని పేరు మారుతున్నప్పటికీ కూడా కూటం మాత్రం అలాగే ఉంటుంది. దాని ఆకారము మారదు, దాని పేరు మారదు. బంగారం మారినప్పుడల్లా, ఆకారం మారినప్పుడల్లా దాని పేరు ఏమవుతోంది? దాని పేరు కూడా మారిపోతుంది. ఆకారం మారితే పేరు మారిపోతుంది. అదే బంగారాన్ని ఒకసారి గాజులు అంటాము, అదే బంగారాన్ని ఒకసారి రూపం మారినప్పుడల్లా పేరు మారిపోతుంది. కానీ ఆ కూటం మాత్రం అలాగే ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం అనేటువంటిది మార్పులకి లోనవుతూ ఉంటుంది. నిరంతరం పరిణామశీలం అనేటువంటిది ఈ ప్రపంచం యొక్క లక్షణం. అయితే ఈ మారేటటువంటి మార్పులన్నిటికీ కూడా మారనటువంటిది ఏదో ఒకటి ఆధారంగా ఉండాలి. ఖచ్చితంగా మారనటువంటిది ఆధారం. మారే మార్పులన్నిటికీ మారనటువంటిది ఒక ఆధారం ఉండాలి. కాబట్టి ఆ మారనటువంటిది ఏదైతే ఉందో దానికి ఇక్కడ పెట్టినటువంటి పేరు కూటము, కూటస్థ. కాబట్టి ఆ మారనటువంటిది ఏదైతే ఆధారంగా ఉందో దాన్ని ఆలంబనంగా చేసుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ప్రపంచంలో మారనటువంటిది ఏదన్నా ఉందా? అన్నీ మారిపోతున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. అవి వస్తువులైనా కావచ్చు, వ్యక్తులైనా కావచ్చు, పరిస్థితులైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, వస్తాయి, ఉంటాయి, వెళ్ళిపోతాయి. పోనీ వచ్చినటువంటి వాడు ఏమన్నా స్థిరంగా ఉంటాడా? వీడు మార్పులు చెందుతూ ఉంటాడు. రకరకాలైనటువంటి శారీరకమైనటువంటి మార్పులు, మానసికమైనటువంటి మార్పులు రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. ఈ మార్పులన్నిటికీ కూడా మార్పులకి లోను కానటువంటిది ఏదో ఖచ్చితంగా ఆధారంగా ఉండి తీరాలి. రోడ్డు మీద నించున్నా, ఆ పక్కన నించుని అక్కడ ఎవరో వ్యక్తి ఉన్నాడు. అడిగా, సార్ ఈ రోడ్డు ఎట్టిపోతుందండి అని అడిగా. అదే చెప్పాడు, సార్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఈ రోడ్డు ఇక్కడే ఉంది సార్. రోడ్డు ఎక్కడికి పోతుంది? ఎక్కడికైనా పోతుందా రోడ్డు? మనం భలే అడుగుతాం కొన్ని క్వశ్చన్స్ మన జీవితంలో భాగం. ఈ రోడ్డు ఎటు వెళ్తుందండి అంటాం. రోడ్డు ఎటు వెళ్తుంది? రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? రోడ్డు అలాగే ఉంటుంది. ఆ రోడ్డు మీద మనుషులందరూ వెళ్తారు, ఆ రోడ్డు మీద బస్సులు వెళ్తాయి, కార్లు వెళ్తాయి, బళ్ళు వెళ్తాయి, అన్నీ వెళ్తుంటాయి. కాబట్టి కదిలేటటువంటి వాహనాలన్నిటికీ కూడా కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉండి తీరాలి.
ఒక్కసారి వీలైతే రోడ్డు కూడా కదలటం మొదలుపెట్టింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? కదా గోవిందా. రోడ్డు కదలకూడదు, రోడ్డు స్థిరంగా ఉండాలి. రోడ్డు కూడా కదులుతుంది అనుకోండి దాని ఇష్టం వచ్చినట్టు, గోవిందా. అందుకని ఇది రూల్ అనమాట వేదాంతంలో. కదిలేటటువంటి దానికి కదలనటువంటిది ఆధారంగా ఉండి తీరాలి. మార్పులు చెందేటటువంటి దానికి మార్పులు చెందనటువంటిది ఆధారంగా ఉండి తీరాలి. అదే కూటము. దాన్ని ఇక్కడ ఆ కంసాలి దగ్గర ఉండేటటువంటి ఆ గూటం అంటారు మామూలుగా, దాన్ని కూటము అన్నారు. ఇక్కడ దాంతో పోల్చి చూపించారు మనకి, కూటస్థ. కాబట్టి ఆ మారనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో, ఆ పరమాత్మ యొక్క స్పర్శతోటి ఏ మార్పులైతే ఈ ప్రపంచంలో జరుగుతున్నాయో వాటిని చూస్తున్నప్పుడల్లా ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మారేటటువంటివి కదిలేటటువంటివి చూస్తున్నప్పుడు ప్రతిసారి ఏం గుర్తు రావాలి మనకి? మార్పు లేనటువంటిది గుర్తు రావాలి, కదలనటువంటిది గుర్తు రావాలి. అది కూటము, ఆయన పరమాత్మ అన్న సంగతి గుర్తు రావాలి. కూటస్థ. ఆ విధంగా ఆ పరమాత్మనే ఆధారంగా చేసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు యోగి అని చెప్పి తర్వాత ఏమని చూడండి. సుహృన్మిత్రార్యుదాసీనః. మీ దగ్గర ఉన్న సీనః విసర్గం ఉందా? లేదు కదా, కరెక్ట్, నా దాంట్లో తప్పు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృన్మిత్రార్యుదాసీనః, సీనానే కరెక్ట్, సారీ. మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్, మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు, 7 రకాలైనటువంటి వాళ్ళు గురించి మనకి ఇక్కడ చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. ప్రపంచంలో మనం ఎవరైతే సంబంధం పెట్టుకున్నామో, ఎవరితో అయితే సంబంధం పెట్టుకుంటున్నామో వాళ్ళల్లో ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు ఆలోచించలా. మనం ఎంతసేపు ఏంటంటే మా ఫ్రెండ్ అండి అంటాం, అంతవరకే ఆలోచిస్తాం. వీడు మా ఫ్రెండ్ కాదండి అంటాం, అంతవరకే. కానీ ఇక్కడ ఎన్ని రకాల రిలేషన్స్ చెప్పారో చూడండి. ఒకటి సుహృత్. సుహృత్ అంటే ఎవరు? సుష్ఠుహృత్, మంచి హృదయం కలిగినటువంటి వాడు కదా. అంటే మంచి హృదయం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా అందరి యొక్క శ్రేయస్సుని ఆకాంక్షిస్తాడు. ఎందుకని? హృదయం మంచిది అతనిది. చూడండి, మనసు మంచిది, బుద్ధి మంచిది అనలేదు. చూడండి, హృత్ అంటే హృదయం. హృదయం అంటే ఏంటి చెప్పండి? హృదయం అంటే ఏంటి? మనస్సు అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? మనస్సు బుద్ధి అంటే మనకు తెలుసు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణ చతుష్టయం, దీని గురించి మనం ఇంతకుముందు చర్చించాం. ఇంతకీ హృదయం అంటే ఏంటి? హృదయం అంటే మన వ్యక్తిత్వంలోనే ఒక భాగం ఉంటుందండి. అది టెక్నికల్గా ఉండదు. అది దాంట్లో ఏంటంటే మన లోపల నుంచి వచ్చేటటువంటి ఉద్రేకాలన్నీ అక్కడి నుంచి ఆవిర్భవిస్తాయి అన్నమాట. ఆ ఉద్రేకాలు అంటే మామూలుగా ఉద్రేకము అంటే మన భాషలో ఏంటి చెప్పండి? అయ్యో వాడికి చాలా ఉద్రేకం వచ్చేసిందిరా అంటారు. అంటే బాగా కోపం వచ్చిందని అర్థం. వాస్తవంగా ఆధ్యాత్మికంగా ఉద్రేకము అంటే కోపం కాదండి. ఉద్రేకం అంటే మన లోపల నుంచి వచ్చేటటువంటి కొన్ని రకాల భావనలు. ఇప్పుడు సపోజ్ మనకి ఏదన్నా సడన్గా మనం లోపలికి వస్తున్నాం, పిల్లలు ఎవరన్నా రోడ్డు డోర్ పక్కన నిలబడి మనం లోపల ఓ అన్నారు. అప్పుడు ఏమొస్తుంది మనకి? భయం. అప్పటికప్పుడు వస్తుంది, అది అప్పటికప్పుడు వస్తుంది భయం అనేటువంటిది. మనకి ఎవరైనా వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారనుకోండి, పలానా వాళ్ళు చనిపోయారు అని చెప్పారనుకోండి, అప్పుడు లోపల నుంచి ఏమొస్తుంది? బాధ, దుఃఖము వస్తాయి. అప్పటికప్పుడు వస్తాయి అన్నమాట. అది వాటికి టెక్నికల్గా రీజన్స్ ఏముండవు, లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి.
ఏదైనా ఒక మంచి విషయం చెప్పారు అనుకోండి, సార్ పలానా ఈ విధంగా జరిగిందని చెప్పారు అనుకోండి, వెంటనే లోపల నుంచి ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు వస్తుంది అది. కాబట్టి మన లోపల నుంచి అప్పటికప్పుడు వ్యక్తమయ్యేటటువంటి కొన్ని భావనలు అన్నమాట. వాటికి ఒక ఆకారం కానీ ఒక రూపం కానీ ఏం ఉండదండి. విచిత్రం ఏంటంటే, ఆ బాధ కలిగిందనుకోండి, బాధ కలిగినప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, కళ్ళమ్మటి నీళ్లు కూడా వస్తాయి. ఆనందం కలిగినప్పుడు కూడా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, సంతోషం కలిగినప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. మాట రాదు ఒక్కొక్కసారి, సంతోషమైనా అయినా దుఃఖమైనా అంతే. విచిత్రమైనటువంటి కొన్ని భావనలు మన లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. వాటిని వేదాంతంలో ఉద్రేకాలు అంటారు. కాబట్టి ఈ ఉద్రేకాల్లో ఏంటంటే సుహృత్, మంచి హృదయం, ఇవన్నీ ఏంటంటే మన హృదయంలోంచి వచ్చేటటువంటివి. ఈ భావనలన్నీ హృదయం. ఇది మనస్సు కాదు, బుద్ధి కాదండి, ఇది చిత్తము కాదు, అహంకారం కాదు. మన లోపల భగవంతుడు మనకి పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం మన హృదయం. ఏదో పాట ఉండాలి కదా, మీకు ఈ పాటికి గుర్తొచ్చి ఉంటుందండి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, ఎక్కడుంటుందిరా బాబు, నా లోపలే ఉంది, భగవంతుడు పెట్టాడు నాకు. అది ఎక్కడికి వెళ్తుంది? నన్ను విడిచి నా మనసు ఎక్కడికన్నా వెళ్తుందండి? నన్ను విడిచి నా హృదయం ఎక్కడికన్నా వెళ్తుందా? ఎక్కడికన్నా వెళ్ళగలదా? వాస్తవంగా చెప్పండి. నా మనస్సు కానీ నా బుద్ధి కానీ, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందండి, ఎటో వెళ్ళిపోయింది. మనసు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది మనసు? చెప్పండి ఒక్కసారి నాకు. అసలు వెళ్ళగలిగిన శక్తి ఉందా దానికి? మనసు నా నుంచి దూరం అయ్యి ఎక్కడికన్నా వెళ్ళగలిగినటువంటి శక్తి. సార్ నేనండి వాళ్ళ క్లాస్ కండి నా మనసుని ఇంట్లో పెట్టేసి లాక్ చేసుకుని వచ్చానండి, అలా జరిగేది అసలు జరగదు కదా. ఇవన్నీ మనతో పాటు రావాలి, మనతో పాటు ఉండాల్సిందే. ఇవన్నీ మన హృదయం కానీ మన మనస్సు కానీ ఇవన్నీ మనతో పాటు తిరగాలి. ఇవన్నీ మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాయి అవన్నీ. ఇవన్నీ మనం ఎప్పుడు ఆలోచించి ఉండం కదా. కాబట్టి సుహృత్, మంచి హృదయం కలిగినటువంటి వాడు, అతని ద్వారా ఎప్పుడు కూడా మంచే లోపల నుంచి బయటకు వస్తుంది తప్ప పొరపాటును కూడా అవతల వాడిని నాశనం చెయ్యాలనో ఈ ప్రపంచానికి ధిక్కరించాలనో అనే భావనలు రానటువంటి వాడు సుహృత్. మిత్ర, మనతో స్నేహం చేసేటటువంటి వాడు, మన యొక్క మిత్రత్వాన్ని కోరుకునేటటువంటి వాడు. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటేనండి, ఇది మనకు కూడా ఇచ్చేటటువంటి సంకేతం ఉంది దీంట్లో. ఏంటంటే మనం కూడా ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదండి. పెద్దలు చెప్పే సామెతలు భలే ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటే ఏంటి? మన వైపు నుంచి స్పందన అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే అవతల వైపు నుంచి స్పందనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాం. మనం ప్రపంచాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి, మనం ప్రపంచాంతో మిత్రత్వాన్ని మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి. మన మాట మన వాక్ తీరు బాగుండాలి. అప్పుడు ప్రపంచం కూడా మనని ప్రేమిస్తుంది, మనతో పాటు ఉంటుంది, మనకి సహాయం చేసి పెడుతుంది ప్రపంచం. నా నోటి దురుసు, నేను నోటికి ఏదొస్తే అది మాట్లాడతా, ఎంత మాట పడితే అంత మాట్లాడతా ఉన్నాను. కానీ అవతల వాడి నుంచి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది, అవతల వాడు కూడా అదే గౌరవం ఇస్తాడు. కాబట్టి మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండాలంటే అవతల వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మిత్ర అంటే ఈ రోజుల్లో ఈ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లు కాదండి. మిత్ర అంటే మన హృదయం ద్వారా మన మనస్సు ద్వారా చేసేటటువంటి ఉత్తమమైనటువంటి ఫ్రెండ్షిప్. మిత్ర అటువంటి వాడు. అరి, కొంతమంది శత్రువులు ఉంటారు, మన నాశనం కోరుకునేటటువంటి వాళ్ళు శత్రువులు. ఉదాసీన, కొంతమంది ఏంటంటే ఉదాసీనంగా ఉంటారు. ఉదాసీనంగా ఉండడం అంటే ఏంటి? ఉత్త ఆసీనం, వాళ్ళు పైన ఉంటారు ఎప్పుడు కూడా, వాళ్ళు కింద ఉండేవన్నీ పట్టించుకోరు. మనకెందుకండి, వాళ్ళకి వెళ్ళి ఏదైనా చెప్పామనుకోండి, సార్ పలానా యాక్సిడెంట్ అయింది, అవుతూ ఉంటాయండి, అవ్వకుండా ఎలా ఉంటుంది? రోడ్లు వేసారు, వెహికల్స్ పోతున్నాయి, అవ్వకుండా ఎలా ఉంటాయి? అవుతాయి. ఉదాసీన కొంతమంది ఉంటారు అట్లా. మంచిదే, అలా ఉండడం కూడా ఒక రకంగా మంచిదే. మధ్యస్థ, కొంతమంది ఎట్లా ఉంటారు? మధ్యస్థంగా ఉంటారు, అతిగా పూసుకోరు, అతిగా ద్వేషించరు ఎవరిని కూడా, మధ్యస్థ. కొంతమంది ఏంటంటే కోపం ఉంటే పర్వాలేదండి, ఆ కోపం దేని కింద మార్చుకుంటారంటే వాళ్ళు ద్వేషంగా మార్చుకుంటారు. అది ఎంతవరకు వెళ్తుంది? ఆ క్రోధం అనేటువంటిది, క్రోధంగా కోపంగా ఉంటే పర్వాలా, అవతల వాడిని అవతల వాడు నాశనం అయిపోవాలి అని కోరుకోవటం వేరండి. అవతల వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? బహుశా భగవంతుడు అదే కనుక నిజమైతే నాశనం చెయ్యను వచ్చు.
కదా. కానీ అవతల వాడు నాశనం అయిపోవాలి అని కోరిక కన్నా అవతల వాడిని నేను నాశనం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది చూసారా? అర్థమైందా తేడా? నేను నాశనం చెయ్యాలి అవతల వాడిని అనేటువంటి భావన కనుక వస్తే అది ద్వేషం. అవతల వాడు నాశనం అయిపోవాలని అనుకుంటే కొంతవరకు ఓకే, నాశనం చేసే తీరాలన్నట్టుగా ఎలా వీడిని చంపాలని ప్లాన్లు వేసేవాళ్ళు ఉంటారు. ద్వేషం, బంధుషు. కాబట్టి మనతో బంధుత్వాలు మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు. ఇన్ని రకాలైనటువంటి మన చుట్టూ మన రిలేషన్స్ ఉన్నాయి. మన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, మన నాశనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. అన్ని రకాలైనటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అయితే యోగి అయినటువంటి వాడు ఎట్లా ఉంటాడట? సాధుషు పాపేషు అపిచ. వీళ్లే కాదండి, వీళ్ళు కాకుండా కొంతమంది సాధువులు ఉంటారు, సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది పాపాత్మలు కూడా ఉంటారు. నీకేమీ హాని చేయకపోవచ్చు, లోకానికి హాని చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, పాపాత్మలు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని కాల్చి చంపుతూ ఉంటారు. ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? మీరు మా మత ద్వేషులు అండి, అందుకని మేము చంపాం. ఎవడు ద్వేషించాడు నీ మతాన్ని? ఎవడు ద్వేషించాడు నీ మతాన్ని? అంతకంటే పాపం ఇంకొకటి ఉందండి. వాళ్ళని అడిగారు, ఏమయ్యా ఎందుకు చంపావు? 32 మందిని చంపేశావు, నువ్వు ఎందుకు చంపావు అని అడిగారు. అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ మతానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళత మత ద్వేషులట, వాళ్ళందరూ సైతాన్లట. అటువంటి వాళ్ళని చంపేయమని చెప్పి వాళ్ళ మతంలో చెప్పబడి ఉందట. చంపితే ఏం వస్తుంది అని అడిగారు. అడిగితే వాడు చెప్పాడు, వాడి కోసం అట పైన ఎక్కడో స్వర్గంలో 72 మంది కన్యలు వెయిట్ చేస్తూ ఉంటారట, వాడి పైకి వస్తే పెళ్లి చేసుకుందామని. 72 మంది కన్యలు వాడి కోసం వెయిట్ చేస్తారు, దానికోసం చంపుతారటండి. షేమ్లెస్, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా. మరి వాళ్ళకెవరు దొరుకుతారు? మరి 72 మంది మాకు వాళ్ళు దొరుకుతారు. ఇంతకంటే మహాపాపం ఇంకొకటి లేదు. మనం ఆలోచించొద్దు దాని గురించి. ఇంత చూడండి, ఈవెన్ లేడీ టెర్రరిస్ట్ ఆల్సో కమింగ్ అప్ నవేడేస్. లేడీ టెర్రరిస్టులు కూడా మొన్న డాక్టర్స్ వాళ్ళందరూ చూడండి, ఢిల్లీలో ఏం జరిగిందో, గుర్గాంలో లేడీస్ చేసినటువంటి ఏంటి ఇదంతా? పాపము. అంటే వాళ్ళు ఎందుకు చంపుతున్నారు, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఒక పద్ధతి లేదు, ఏం లేదు, ఒక జీవన విధానం లేదు, ఒక మత మౌఢ్యం అంటారనమాట అది. అలా చంపితే పుణ్యం వస్తుందండి. చంపితే పుణ్యం రావడం ఏమిటిరా నాయన? అర్థం లేదు దాంట్లో. ఇటువంటి వాళ్ళందరి పట్లాట యోగి అయినటువంటి వాడు ఎట్లా ఉంటాడట? సమబుద్ధి. ఇన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా సమబుద్ధి. అది విచిత్రం, యోగికి ఉండేటటువంటి లక్షణం. రుద్రం చదివే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోనీ వినేవాళ్ళు కానీ? అమ్మారావు కూడా ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, వెనకాతలు 2-3 చేతులు ఎత్తారు. గుడ్. దాంట్లో ఆ శివుడు ఆరాధనలో, రుద్రంలో, నమ్మకంలో ముఖ్యంగా ఒక విచిత్రమైన కొన్ని పదాలు ఉంటాయండి. స్థేనానాం పతయే నమో నమః. ఎవరట శివుడు? స్థేన అంటే దొంగ. స్థేన అంటే దొంగ. దొంగలో ఉండే శివుడా నీకు నమస్కారం. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమః. వంచకులలో, మోసం చేసేటటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి ఓ శివ నీకు నమస్కారం. అంటే శివుడికి వాడు మోసం చేసేటటువంటి వాడా, మర్డర్లు చేసేటటువంటి వాడా, నాశనం చేసేటటువంటి వాడా, వాడు దొంగ, వాడు దాన ధర్మాలు చేసేటటువంటి ధర్మాత్ముడా, ఇవన్నీ కాదండి. అందరిలో చైతన్య స్వరూపంగా ప్రకటితమయ్యేటటువంటి వాడు శివుడు. అక్కడ అటువంటి రుద్రుణ్ణి ఆరాధిస్తారు ఆ విధంగా. కాబట్టి యోగి అయినటువంటి వాడు కూడా దాదాపు అదే స్థితిలో ఉంటాడు, అందరినీ సమంగా చూస్తూ ఉంటాడు. ఇంతకుముందు అధ్యాయంలో కూడా మనకి చెప్పారు కదా, పండితా సమదర్శన. ఎవరెవరిని? కుక్కని కుక్క మాంసం వండుకొని తినేటటువంటి వాడిని అందరినీ సమంగా చూస్తారని చెప్పారు అక్కడ. ఇక్కడ కూడా దాదాపుగా అలాంటివే చెప్తారు. అంటే సమత్వాన్ని చూసేటటువంటి వాడికి భేదాలు అనేటువంటివి కనిపించవండి. సమత్వాన్ని చూడగలిగినటువంటి వాడికి
కోస్తా జిల్లాల్లో ఒక విచిత్రమైన స్వీట్ ఒకటి ఉంటుంది, పంచదార చిలకలు అంటారు వాటిని. ఎవడన్నా విన్నారా వీటి గురించి? యూట్యూబ్లో చూడండి, పంచదార చిలకలు అంటారు. విచిత్రం ఏంటంటే దాంట్లో కొన్ని బొమ్మలు ఏమో చిలక రూపంలో ఉంటాయి, కొన్ని బొమ్మలు ఏమో మా చిన్నప్పుడు వచ్చేవి, మరి ఇప్పుడు వస్తాయి. కొన్ని బొమ్మలు ఏమో చేపలాగా ఉంటాయి, కొన్ని ఏమో హంసలాగా ఉంటాయి, కొన్ని బొమ్మలేమో అదేది ఇంకోటి ఏదో వస్తుంది, అట్లా రకరకాల బొమ్మలు వస్తాయి కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, మాకు బొమ్మలు బిస్కెట్లు వచ్చేవి మా చిన్నప్పుడు, నాకు బాగా గుర్తు. నాకు ఎప్పుడన్నా జ్వరం వస్తే మా నాన్నగారు తెచ్చేవారు. చిన్నప్పుడు నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఆ బొమ్మల బిస్కెట్లు తెచ్చేవాళ్ళు అనమాట. బిస్కెట్లే రకరకాల ఆకారాల్లో ఉంటాయి, అవి కోతి రూపంలో, బిస్కెట్ చేప రూపంలో, రకరకాల గుడ్ల గూబ, అన్ని రకాలుగా ఉంటాయి బొమ్మల బిస్కెట్లు అనేవాళ్ళం. విచిత్రం ఏంటంటే చిన్నపిల్లలు ఏం చూస్తారు, పైన ఉండేటటువంటి హే ఇది చిలక, నేను చిలక తింటున్నా అంటాడు. ఇంకోటి వచ్చి నేను కోతి తింటున్నా అంటాడు. పిల్లలు పైన ఉండేటటువంటి ఆకారాలు చూస్తారు, మనకు కనిపించేటటువంటిది ఏంటి? అన్నిట్లో ఉండేది పంచదార పాకమే. కాబట్టి యోగి అయినటువంటి వాడు ఈ పైన ఉండేటటువంటి నామరూపాలు ఇవన్నీ కూడా, వాళ్ళకు ఉండేటటువంటి బుద్ధులు, వాళ్ళకు ఉండేటటువంటి మనస్సులు, వాళ్ళకు ఉండేటటువంటి హృదయాలు, వాళ్ళ యొక్క కర్మలు, వాటిని చూస్తున్నాం మనం. అన్నిటినీ సమదర్శన, సమంగా చూసేటటువంటి వాడు యోగి. చెప్పి తర్వాత చూడండి, యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి అనేటువంటి వాడి జీవన విధానం ఎలా ఉంటుందో చెప్తున్నారండి. ఎలా ఉంటాడట? యోగి రహసి స్థితః, రహసి, ఆయన జీవన విధానంలో కొంచెం రహస్యంగా ఉంటాడు, అంటే తనకు తానుగా ఉంటాడు అనమాట. రహస్యంగా ఉండడం అంటే ఎక్కడో పోయి దాక్కుంటాడు అని అనుకోకండి, అంటే మిగతా వాటన్నిటితో కూడా కొంచెం దూరంగా ఉంటాడు, అందరితో కూడా. రహస్య స్థిత, ఏకాంతంగా ఉండేవాడు. ఏకాకి, ఏకాకి అంటే ఒంటరిగా ఉండేటటువంటి వాడు. ఏకాకి మామూలు మనం వినే తెలుగు పదమే, తెలుగులో కూడా వాడతాం. ఏకాకి అయిపోయాడండి అంటే ఒంటరివాడు అయిపోయాడు అనమాట, ఒంటరిగా ఉండేటటువంటి వాడు. యతచిత్తాత్మ, తన యొక్క మనస్సుని నిగ్రహంలో పెట్టుకున్నటువంటి వాడు. నిరాశి, ఆశ లేనటువంటి వాడు. ఆశ లేకపోవడం అంటే ఏంటి? భవిష్యత్తు గురించి బెంగ, భవిష్యత్తు గురించి అయ్యో భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఇలా జరుగుతుందా లేదా, నేను అనుకున్నట్టు అవుతుందా లేదా, ఇంకో రకంగా అవుతుందా అనే బెంగ లేనటువంటి వాడు. భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించనటువంటి వాడు. అపరిగ్రహ, పరిగ్రహం, పరిగ్రహం అంటే ఏంటంటే పట్టుకోవటం. మనం ఏమేం పట్టుకుని ఉన్నాం ఇప్పుడు? ఇంతకుముందు జరిగిపోయినటువంటి వాటిని అన్నీ కూడా ఇప్పటికీ పట్టుకునే ఉన్నాం, విడిచిపెట్టట్లా వాటిని అన్నిటినీ. జరిగిపోయినటువంటి ఘటనలు, సంపాదించినటువంటి ఆస్తులు, వీటన్నిటినీ ఇంకా పట్టుకుని కూర్చున్నాం. ఇక్కడేంటి? అలా పట్టుకోనటువంటి వాడు అంటే భవిష్యత్తు పట్ల ఆశ లేనటువంటి వాడు, గతించిపోయినటువంటి గతం పట్ల పరిగ్రహం లేనటువంటి వాడు, అంటే అన్ని వదిలించుకున్నటువంటి వాడు. సతతం ఆత్మానం యుంజీత, అలాంటి వాడు ఏం చేయాలట? సతతం, ఎల్లప్పుడూ, సతతం ఎల్లప్పుడూ ఆత్మానం యుంజీత, ఆత్మతోటి అతను ఎప్పుడు కూడా దాంతో సంపర్కంలో ఉండాలి. నేను ఆత్మని అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఉంటాడు కూడా అతను. ఉండి ఏం చేయాలి? ఇక్కడి నుంచి మొత్తం ఇన్స్ట్రక్షన్స్, మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. శుచౌ దేశే ప్రతిష్ఠాస్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం
చైలాజిన కుశోత్తరం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఎటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలో చెప్తున్నారండి. ఇక్కడి నుంచి ఏంటంటే ధ్యానం ఎలా చెయ్యాలి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు. ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి మనం. శుచౌ దేశే, ఎలా ఉండాలి మనం ధ్యానం చేసుకునేటటువంటి ప్రదేశం శుచిగా ఉండాలి. వంటింట్లో, ఆ గ్యాస్ బండల పక్కన, లేకపోతే బాత్రూముల్లో, అట్లాంటి ప్లేస్లో కాదు. అందుకనే శుచి అయినటువంటి ప్రదేశం, శుభ్రంగా ఉండేటటువంటి ప్రదేశం, నీట్గా క్లీన్గా ఉండేటటువంటి ప్రదేశం. ఎందుకనంటేనండి మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది మన మనస్సు మీద ప్రభావితం చేస్తాయి అవన్నీ కూడా. ఇప్పుడు మామూలుగా చాలామంది ఏదన్నా గార్డెన్కో పార్కులకో వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకు చెప్పండి? అక్కడ ఉండేటటువంటి వాతావరణం అంతా. మన ఇంట్లో మొక్కలేవో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తాం. గార్డెన్లో అలా ఉండదు. అంత నీట్గా చక్కగా లైన్లలో వేసి నీట్గా కట్ చేసి ఒక క్రమ పద్ధతిలో లాన్ అనేటువంటిది పెంచి ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మీరు గమనించండి, మన మనస్సు కూడా అట్లాగే ఉంటుంది. అక్కడ ఉండే పువ్వుల్ని చూసినప్పుడు మన మనస్సు కూడా అలాగే మారుతుంది. ఆ పువ్వులాగా అయిపోతుంది మనస్సు. కాబట్టి ధ్యానం చేసేటటువంటి వాళ్ళు ఎలా చేయాలి? చుట్టూ ఉండే వాతావరణాన్ని కనుక శుభ్రంగా పెట్టుకుంటే ఆ పెట్టుకున్నటువంటి వాతావరణం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః, స్థిరమైనటువంటి ఆసనం. ఆసనం అంటే మనం కూర్చోవడానికి ఉపయోగించేటటువంటి ఆసనం అన్నమాట. మామూలుగా ఏం చేస్తారంటే రకరకాల ఆసనాలు వాడుతూ ఉంటారు. ఇక్కడ ఆసనాలు చెప్పారనమాట. ఏమని, ఎలా ఉండాలి అది? నాత్యుచ్ఛ్రితం నాతి నీచం. మరీ పైకి ఉండకూడదట, మరి కిందకి ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలన్నమాట. దాని మీద ఏం చేయాలి? చైల అజిన కుశ ఉత్తరం. దానికి మీద ఒక లేడీ చర్మం వేసుకోవాలట, దాని మీద ఒక దర్భ వేయాలట, దర్భాసనం వేసుకోవాలట, దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలట, ఉత్తరం ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. వేసుకుని పైన కూర్చోవాలి. సార్ ఇప్పుడు ఈ లేడీ చర్మమో జంక చర్మమో తెమ్మన్నారు, అది ఎక్కడి నుంచి తేవాలి మేము? ఎక్కడి నుంచి తేవాలి? దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయకండి. చెప్పినందుకు నన్ను లోపలేస్తారు, తెచ్చినందుకు మిమ్మల్ని లోపలేస్తారు. అవి పాత రోజుల్లో ఏంటంటే పాపం ఈ ఋషులు మునులు వీళ్ళందరూ అరణ్యాల్లో ఉండేవారు. అక్కడే వీళ్ళు కూడా ఈ పోయేవాళ్ళు, వేటవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, గూడాల్లో జీవించేటటువంటి వాళ్ళు. వాళ్ళు మాంసాహారం తినేవాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు అప్పట్లో దండిగా ఉండేవి, జింకలు లేళ్ళు అన్ని అడవుల నిండా ఉండేవి. వాళ్ళకి అవే ఆహారం. ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మేకల్ని గొర్రెల్ని కోళ్ళని ఎలా అయితే కోసుకొని తింటున్నారో ఆ రోజుల్లో వాళ్ళు అడవుల్లో వాటిని తినేవాళ్ళు. అది వాళ్ళ ఆహారం. ఇప్పుడు ఇది వీళ్ళ ఈ ఆహారం అంతే. కాబట్టి వాళ్ళు ఏం